హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ బ్రో. ఏక్ నిరంజన్లా ఒక్కడివే వచ్చావు. నీ భార్యను వెంట పెట్టుకొస్తానన్నావు కదరా. నువ్వు చాలా లక్కీ ఫెల్లవిరా. రై, నిజంగా మీకు పెళ్ళయిందా? బ్రో, దొంగల నువ్వు మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని దొంగల బయట నిలబెట్టి ఇంటరోగేట్ చేస్తూ మా మనోభావాల్ని దెబ్బతీస్తున్నావు. నువ్వు పక్కకి తప్పుకుంటే మేము లోపలికి వస్తాం. నువ్వు టాపిక్ చేంజ్ చేస్తున్నావు, నేను టాపిక్ చేంజ్ చేస్తా. మేడం, మీరు తెచ్చుకున్న పౌడర్ డబ్బా ఇంకా అయిపోలేదా? ఎంతసేపు మేకప్ అవుతారు? ఇదిగో వస్తున్నాను సార్. బ్రో, మీరిద్దరూ మా బెడ్రూమ్ లో. రేయ్, నేను నీలాంటి వాడిని కాదురా. అంటే ఏ ఏదో క్యాజువల్ గా అన్నాడు. జస్ట్ కిడింగ్. చెప్పు బ్రో. కిడ్డింగ్ కిడ్డింగ్. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఈ జంట చూడముచ్చటగా ఉన్నారు సార్. అపార్ట్మెంట్ లో ఆడవాళ్ళు ఎవరికి దిష్టి తీయడం రాదన్నారు, అందుకని మేడం తీసుకొచ్చా. మేడము సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. కానీ అండి మేడం, ముందే ఏం చెయ్యాలి సార్? మీకు తెలీదా? అంటే తెలుసు కానీ ఒక్కో దగ్గర ఒక్కోలా చెప్తారు. ఇప్పుడు మీరు ఎలా చెప్తే అలా. అంటే నెక్స్ట్ నేను డైరెక్టర్ అన్నమాట. నీకేం తెలుసు బ్రో? నీకు తెలుసా? నాకు తెలీదు. లెఫ్ట్ టు రైట్ తిప్పండి. ఏంటి? యాక్షన్ చెప్పండి. యాక్షన్. అలా ఎంతసేపు తిప్పుతారు మేడం? వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు. కట్ చెప్పండి సార్. కట్ చెప్పిందాక ఆపకూడదు సార్. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని. ముందెళ్ళి అది బయట పడేసిరా, అప్పుడు చెప్తాను కట్టు. యాక్షన్. మీ ఇద్దరు మీ పేర్లు, ఎవరితో వచ్చారో వాళ్ళ పేర్లు చెప్పి కుడికాలు లోపల పెట్టి రండి. నేను పార్వతి, మా ఆయన రాజుతో కలిసి వచ్చాను. నేను రాజు. సిగ్గు పడకురా, చచ్చేలా ఉన్నాను నేను. సిగ్గు కాదు బ్రో, ఫీల్ బ్రో. నా భార్య పార్వతితో వచ్చాను. నేను బ్రో అని పిలుస్తాను, కానీ అంతకంటే ఎక్కువ. ఈ అపార్ట్మెంట్ ఓనర్ పేరు వరాహి అవతారం. అలాంటి కోపం. వారాహి ట్రెండింగ్ లో ఉండాలి కదా. కరెక్ట్ అంకుల్. అంకుల్ అంటే అస్సలు నచ్చదు. సారీ వారాహి గారు. 15 రోజులకు సరిపడా గ్రాసరీస్ వెజిటబుల్స్ తెచ్చిపెట్టాను. ఇంకా బయటికి వెళ్లాల్సిన పని లేదు. గుర్తుంది కదా, నా టిఫిన్ భోజనాలు అన్నీ ఇక్కడే. స్పెషల్గా చెప్పాలా బ్రో, 5 సంవత్సరాల నుంచి ఇక్కడేగా. అంటే వారాహి గారు స్టిల్ మీరు బ్యాచులరా అండి? నో, పెళ్ళి ఎప్పుడో అయిపోయింది. సారీ వారాహి గారు. మిస్సెస్ వారాహి. తనకేం అవ్వలేదు. 5 సంవత్సరాల నుంచి తను ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు, బ్రోకి తెలీదు. అదేంటి అంటే తెలీదంటే తెలీదంతే. అంతే అంటే నా పెళ్ళాం లేచిపోయింది, అర్థమైందా? హ్యాపీయా?
ఇచ్చి ఏ చికెన్ తీసుకొస్తాను, స్పెషల్గా ఉండు. ఫస్ట్ టైం నీ చేతి వంట గుర్తుండిపోవాలి. వంట చేయాలా? నేనా? గుర్తుండిపోద్ది మరో రకంగా. అంటే వంట చేయడం నీకు రాదా? నాకు వంట చేయడం రాదు. హ్మ్? రాదంటే నేర్చుకోకుండా ఎలా ఉన్నావు? ఆడపిల్లలు వంట నేర్చుకుంటారు కదా. యూట్యూబ్ చూస్తావు కదా, వంటలు ఎక్కువగా ఎవరు చేసేది? మగవాళ్ళే. మిగతా విషయాల్లో ఏమో కానీ వంటల విషయంలో మాత్రం ఆడవాళ్ళు మగవాళ్ళని డామినేట్ చేయలేరు. చెఫ్లను చూడు, ఎక్కువగా మగవాళ్ళే ఉంటారు. అంతెందుకు, టాప్ వంటగాళ్ళు ఎవరు? మిస్టర్ నలుడు, మిస్టర్ భీముడు. ఆహా, నిజంగానే నీకు వంట రాదా? మ్హూ. నాకు రాదు. నో ప్రాబ్లం, ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం. బ్రో ముందు చీప్ అయిపోతామేమో. నీ భార్య చీప్ కాకుండా నువ్వేగా చూసుకోవాలి. ఇది కొట్టన్నా. ఏ అమ్మా, సువాసనలు ఏమి రావడం లేదు. వంట వండావా లేదా? అయిపోయింది వారాహి గారు, వంట రెడీ. రాజు ఎక్కడమ్మా? బ్రో వచ్చేసావా? పారు, ఏమేముండవు? వాసనకే కడుపు నిండిపోతుంది. మా ఆవిడ వంట దొరగొట్టేసింది, కుమ్మేద్దాం బ్రో. పప్పు, ఎగ్ ఫ్రై, టమాటా పచ్చడి. ఒరేయ్, వంట నువ్వే చేసావు కదరా? హో, పారు కూడా నల్లగా వంట చేసిందా? ఇద్దరి టేస్ట్లు ఒకటే కదా, పెళ్ళాక మనం ఎందుకు వండుతాం బ్రో? బాగా కష్టపడుతున్నాడమ్మా కవర్ చేయడానికి. కొంచెం హెల్ప్ చేయమ్మా వాడికి. తను వంట చేస్తుంటే నేను హెల్ప్ చేశాను. ఇద్దరం కలిసి ప్రిపేర్ చేశాం. మంచోడు కదా, క్రెడిట్స్ నాకు ఇస్తున్నాడు. బ్రో భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలి బ్రో. ఈ రోజు నాకు స్పెషల్ డే. సో ఈ ఫుడ్ తిని నా సంతోషాన్ని తగ్గించుకోలేను. నా ఫేవరెట్ మెనూ ఆన్లైన్లో ఆర్డర్ చేయి, కుమ్మేస్తా. త్వరగా పో, ఫాస్ట్, ఆకలి అవుతుంది ఇక్కడ. చేస్తున్నా బ్రో, ఫోన్ లోపల ఉంది. మంచి పని చేసావమ్మా. ఈ రోజు కనుక నువ్వు వంట వండుంటే వాడు జీవితంలో నీకు హెల్ప్ చేసేవాడే కాదు. బ్రో ఆర్డర్ చేసా బ్రో. ఏది, ఏం ఆర్డర్ చేసావో చూస్తాను. రాజా, ఇదేంటి? డెజర్ట్ బ్రో. నీ లైఫ్ కూడా డెజర్ట్ అయిపోతుంది. వంట చేసావా, భార్య ఆహా ఓహో అని పొగుడుద్ది. పొంగిపోయామా, జీవితాంతం అన్నం పొంగిందో లేదో చూస్తూనే ఉండిపోతావు, ఎండిపోతావు. పారు, నేను తిన్న తర్వాత తినటం, నా యాంగిల్ ప్లేట్లో నువ్వు వడ్డించుకుని తినటం, ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ మీ వంశంలో లేవు కదా. రా కూర్చో. ఇప్పుడు నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటాను. ఏ బ్రో అంటే 5 సంవత్సరాల నుంచి నా వంట తింటున్నాడు కాబట్టి బోర్ కొట్టింది. సూపర్గా వండకపోవచ్చు కానీ సోసోగా ఉంటుంది. తినవచ్చులే, కూర్చో. అరే రా. తర్వాత తింటా అని చెప్తున్నాగా. ఏమి పేరెంట్స్ గుర్తుకొచ్చారా? పారు, కానీ నువ్వు ఇలా ఏడుస్తుంటే ఆ బాధకి కారణం నేనే అనిపిస్తుంది. నాన్నకు నేను అన్నం వడ్డించేటప్పుడు మొదటి ముద్ద ఎప్పుడు నాకే పెట్టేవాడు. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అన్నం తిన్నావా నాన్న అని అడిగితే తిన్నాను కానీ కడుపు నిండలేదు అనేవాడు. మొదటి ముద్ద నీకు తినిపిస్తేనే నా కడుపు నిండుతుంది అనేవాడు. నాన్న ఇప్పుడు అసలు అన్నం తిన్నాడో లేదో.
తినుండడు. నిన్ను అంతలా ప్రేమించే వ్యక్తి నువ్వెంత దూరంలో ఉన్నా నీ మనసు పడే బాధ అతనికి తెలుస్తూనే ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉన్నావనుకో, అది కూడా. ఏంటి కూర్చున్నావు? నువ్వు కూర్చో. అది ఇది కదా మనకు కావాల్సింది. బ్రో అనుకుంటా. 1 minute. హాయ్ అమ్ము. హాయ్ అంకుల్. అమ్మ విషెస్ చెప్పి రమ్మనింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంకుల్. థ్యాంక్ యూ. అంకుల్ షుగర్. థ్యాంక్స్ అంకుల్. ఈసారి బ్రో అనుకుంటా. 1 minute. రాజ్, రాజ్, మన ఇంట్లో ఉంది తనెవరు? సర్ప్రైజ్! డబుల్ జీడిపప్పు ట్రిపుల్ నెయ్యితో ఫస్ట్ నైట్ స్పెషల్ మాడుకుల హల్వా. నేను పెట్టిన శాపం నిజమైందా? ఫస్ట్ నైట్లో ఫెయిల్ అయ్యావా? ఎవరు తను? నా భార్య. దుర్మార్గుడా, ఫస్ట్ భార్య గురించే డౌట్ అంటే రెండో దాన్ని కూడా తెచ్చిపెట్టావా? ఇంత ఇంటెలిజెంట్ ఫెలోని ఒక్కదాన్నే మెయింటైన్ చేయలేకపోయాను, నువ్వు ఇద్దరిని ఎలా మెయింటైన్ చేస్తావురా? బ్రో పూర్తిగా విను. నా భార్య అని తనంటుంది. కాదా? చెప్పొచ్చు కదా. ఏంటి రాజ్, నిన్ను నీ భార్యను కాదా? ఈ మాట వినడానికన్నా ముందు నేను చచ్చిపోతే బాగుండు. మీరు బయటికి వెళ్ళండి. నేను చచ్చిపోతాను. గ్యాస్ సిలిండర్ లీక్ చేసుకుని ఇక్కడే నన్ను నేను తగిలిపెట్టుకుని చచ్చిపోతాను. మీరు బయటికి వెళ్ళండి. అయినా 3 సిలిండర్లు ఫ్రీ 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 స్కీమ్ మనకు లేదని చెప్పలేకపోయావా? ఇలాంటి సిచ్యువేషన్లు నాకన్నా బాగా హ్యాండిల్ చేసేవాడు ఎవడున్నాడ్రా? పద, కమాన్. మై సెల్ఫ్ వారాహి. ఈ ఇంటికి నేనే పెద్ద దిక్కు. దిక్కుమాలోడు దిక్కుగా. ఏదో తిట్టినట్టు అనిపిస్తోంది. మీరు పెద్ద దిక్కు అని అన్నారు కదా, దిక్కుమాలనోలా ఉన్నారు అని అన్నాను, తిట్టలేదు. ఆశీర్వదించండి పెద్ద. దీర్ఘ సుమంగళి భవ. ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆవేశపడకుండా సమాధానం చెప్పు. గిఫ్ట్ ఏమిస్తారు? అపార్ట్మెంట్ నీ పేరు మీద రాస్తారులే. నా ఒక్క పేరు కాదు, మనిద్దరి పేర్లు, కంబైన్ ప్రాపర్టీ.
త్వరగా అడగండి. నీ పేరు? నా పేరు రాణి, కానీ నాకు మిసెస్ రాజ్ అని పిలిస్తేనే ఇష్టం. రాజు, రాణి. రాజు నీ భర్త. చూసారా మీరు కూడా రాజు నా భర్త నొప్పేసుకున్నారు. బ్రో నువ్వు హ్యాండిల్ చేస్తున్నావా హ్యాండ్ ఇస్తున్నావా? రాజు నీ భర్త అనడానికి సాక్ష్యం ఏంటి? ఇది నా పూర్తి ప్రశ్న. నీకు సాక్ష్యమే కదా కావాల్సింది. మ్మ్. ఓకే. రాజు నీ ఫోన్ తో నాకు ఫోటో తీ. ఫోటో అంట తీయి. పోనివ్వండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇదిగోండి. ఈ ఫోటో చూపించి మేమిద్దరం భార్యాభర్తలంటే నమ్ముతారా? అలాగే ఎవరి పక్కన ఎవరి ఫోటో అయినా పెట్టి మార్పింగ్ చేయొచ్చు. అంతెందుకు, మీ పక్కన ఐశ్వర్య ఫోటో పెట్టి మీ ఇద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ ఉందంటే. ఆహా, వినడానికి ఎంత బాగుంది. హలో మాస్టర్, ఇక అబద్ధపు సాక్ష్యం చెప్పాలి అంటే 100లో 90 మంది ఉంటారు. రాజు నా భర్త, నాకు అది మాత్రమే గుర్తుంది. ఇంక మిగతావన్నీ నాకు అనవసరం. అయినా నా భర్త కట్టిన తాళుండగా ఇంక వేరే సాక్ష్యం ఎందుకు నాకు? నువ్వు చూపించమ్మా తాళి. పెళ్ళైన వాళ్ళందరికీ తాళుంటుంది. అయినా మీరెందుకు తాళం చూసి అంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు? ఓ, మీరు మీ ఆవిడికి తాళి కట్టలేదా? కట్టారంట, 3 ముళ్ళు వేశారు. ఓ, తాళం చూస్తే మీకు మీ ఆవిడ గుర్తొస్తుందా? మీ ఆవిడ గయ్యాలి? కాదు కాదు, తను చాలా మంచిదంట. సారీ మిస్టర్ వారాహి, తను బానే ఉంది, కానీ ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళిందో బ్రోక్ కూడా తెలీదు పాపం వరాహి గారు. అంటే అంటే తను నన్ను వదిలి వెళ్ళిపోయింది అని అర్థం. లేచిపోయిందా? నీ చావు మీరు చావండి. బ్రో నువ్వేగా మాకు పెద్ద దిక్కువి. తనెవరో నీకు గుర్తుందా? బహుశా నేను ఇంట్లో లేనప్పుడు వంట చేయడానికి, ఇంట్లో పని చేయడానికి తెచ్చుకున్న పని మనిషి. కాదు, రాజ్ ఫ్రెండ్ ఏమో తను. అమ్మో తెలీదు, గుర్తులేదు. నీకన్నీ గుర్తొచ్చేంత వరకు కూల్గా కామ్గా ఇక్కడే ఉండు. ఈ చిక్కుముళ్లను చాకచక్యంగా విప్పడం మేధావినైనా నా వల్లే కావడం లేదు. ఈ కేసును రేపు ఉదయానికి వాయిదా వేస్తున్నాను. అమ్మాయిలిద్దరూ ఈ బెడ్రూమ్లో, నువ్వు ఆ బెడ్రూమ్లో. కలలు కొట్లాటలు లేకుండా కామ్గా నిద్రపోండి. కాఫీ. కళ్ళు తెరపక ముందే కాఫీ గుమగుమలు, భార్య తీయడి చిలక పలుకులు. డార్లింగ్ నువ్వు పిలిచే వరకు తెలియలేదు నా పేరు ఎంత రొమాంటిక్గా ఉంటుందని. పెళ్ళంటే లొల్లంటారు, రొమాన్స్ తెలియని రోక్స్. కాఫీ. కాఫీకి ఇంత రుచి వాసన. ఓ, ఓ నీ చేతి స్పర్శ శరీర పరిమళం మిక్స్ అయింది. హౌ రొమాంటిక్ అయ్యా డార్లింగ్. రొమాన్స్ ని కొత్త పుంతలు తొక్కిద్దాం. చిన్న పందెం. కళ్ళు మూసుకుని నిన్ను చూస్తున్నా. ముద్దు పెట్టినప్పుడు సిగ్గుపడిన నీ అందాన్ని, ముద్దు పెట్టాక కళ్ళు తెరిచి నిన్ను చూస్తా. నా మనసు చూసిన నువ్వు అందంగా ఉంటే నేను గెలిచినట్టు, నా కళ్ళు చూసిన నువ్వు అందంగా ఉంటే నువ్వు గెలిచినట్టు. ప్రామిస్గా నేను నిజమే చెప్తా. ఫస్ట్ నైట్ మిస్ అయింది, మార్నింగ్ మాత్రం మిస్ అవనివ్వను. రాజా, రాజాతో మాట్లాడాలి, పిలవబోయి అరిచాను. ఓకే. నీకు కూడా కాఫీ తీసుకొస్తాను చెల్లి.
హ? అయిపోయావు నా చేతి. అది నువ్వే కాఫీ తెచ్చావనుకున్నా. ఏ కళ్ళు కనబడలేదా? నువ్వు రాజా అని పిలిచేంత వరకు కళ్ళు మూసుకునే ఉన్నా. ఏ రాత్రంతా ఆలోచించి మన కోసం ఓ రొమాంటిక్ కాన్సెప్ట్ రెడీ చేశా. మనసు వర్సెస్ కళ్ళు. నువ్వు రాకుండా చెడగొట్టావు. నీ మనసులో మాత్రం నేను వచ్చి చెడగొట్టాను అనుకుంటున్నావు కదా? ఆహా. ఇలాంటి పాప పనులు చేసావనుకో ఉప్మాల విషం పెట్టి చంపేస్తా. పాప ప్రక్షాళన చేస్తా. చెల్లి నీ కూడా. మీరెవరు తినరా? పర్లే. చెల్లి తిను. మొగులికి పిల్లలు చేసే వంటలు నచ్చవు. పొరుగింటి పుల్లకూరలంటేనే రుచి. ఆ? రాజా నచ్చలేదా? నచ్చలేదా? పిచ్చ పిచ్చగా నచ్చింది. ఏ రాజ్ నేను ఎలా ఉంది వారాహి గారు? నా భార్యను గుర్తు చేసావమ్మా. ఆహా. తను ఎప్పుడు ఇలాగే ఉప్మా చేసేది. లేచిపోయి బ్రతికించింది. ఏంటి? ఆ, ఆ, అయ్యో రాజు వాటర్ తాగండి. నేను వెళ్ళి టీ పెట్టుకొస్తా. ఏ ఆగు, చేసింది చాలు. ఏ చెల్లి, నువ్వు స్పెషల్గా జీడిపప్పు నేవేసి టీ పెడతావా? ఎవరే నీకు చెల్లి? అయినా పొద్దునే కాఫీ తీసుకొని రాజారాంకి ఎందుకు వెళ్ళావే? నా మొగుడు రూమ్కి వెళ్ళడానికి నేనెందుకు భయపడాలి? అయినా రాజే ఏదేదో మాట్లాడి నాకు కిస్ పెట్టిపోయాడు. చిచ్చి, నేనేమన్నా చిన్నపిల్లనా? ఓరి దుర్మార్గుడా. మనసు వర్సెస్ కళ్ళు కాన్సెప్ట్ మిస్ అయ్యి ఫైర్ అయింది. అమ్మా, దుష్టుడి నుంచి దూరంగా ఉండు. ఈ డిస్టెన్స్ సరిపోతుందా మిస్టర్ వారాహి? నా మొగుడు ఇంటి నుంచి నేనెందుకు దూరంగా ఉంటాను? రాజ్ చెప్పు. వారాహి చెప్పింది కరెక్టే, నువ్వు దూరంగా ఉండు. మీరందరూ బయటికి వెళ్ళండి. ఎక్కడికమ్మా? మీరేగా ఇంట్లోంచి బయటికి పొమ్మంది. చచ్చిపోతే ఇంకా దూరంగా వెళ్ళొచ్చు మిస్టర్ వారాహి. అందుకే సిలిండర్ లీక్ చేసేసి అప్పుడు లైటర్తో టప్పంటే డమ్ అని వెళ్ళిపోవచ్చు. ఛీ, వాళ్ళ ఉద్దేశం అది కాదమ్మా. నీకు అన్ని గుర్తొచ్చేంత వరకు కొద్దిగా దూరంగా ఉండమన్నారు అంతే. అంతేనా? ఆ, ఓకే. అమ్మా, వైల్డ్గా గ్యాస్ సిలిండర్ పేల్చేసి నా అపార్ట్మెంట్ లేపేసే లాంటివి కాకుండా సింపుల్గా ఏదన్నా ప్లాన్ చెయ్యమ్మా. ప్లాన్ అంట ప్లాన్. ఈడు పాడుకుంట. ఫస్ట్ సిప్పు నువ్వు చేసివ్వు. మార్నింగ్ కూడా కాఫీ ఆమెను ఫస్ట్ సిప్ చేయమని ఇచ్చావా? నువ్వు ఉప్మా తిన్నావు కదా, అక్కడ ఐడియాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశా. నెక్స్ట్ టైం మనసు వర్సెస్ కళ్ళు కాన్సెప్ట్ని ఈ ఐడియా కూడా వాడతావు కదా? అమ్మో, కాన్సెప్ట్ చాలా డేంజర్, ఇంకెప్పుడు వాడను. టీ తాగు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? రాణి ఇక్కడ ఉన్నంతకాలం మన ఫస్ట్ నైట్ కష్టమే. ట్రెడిషన్ కొంచెం పక్కన పెట్టి హోటల్లో ప్లాన్ చేద్దామా? ఫస్ట్ నైట్ గురించి కాదా, రాణి గురించి ఏం చేద్దాం అనుకుంటున్నావు? తనే మనల్ని ఏదేదో చేస్తుంది. బయటికి వెళ్ళమంటే మనల్ని వెళ్ళమంటుంది. గ్యాస్ సిలిండర్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళమందాం. అప్పుడు ఏం చేయలేదు కదా. అప్పటి వరకు నువ్వు కొత్త కాన్సెప్ట్స్ రెడీ చేస్తూ ఉంటావా? అసలు తను ఎవరు? ఎందుకు ఇక్కడికి వచ్చింది? పాపం నీలాంటి వాణ్ణి మొగుడు అనుకుంటుందంటే కొంచెం తేడా అనిపిస్తుంది. అంటే నువ్వు తేడానే.
ఈ రొమాంటిక్ హీరో యాక్షన్ హీరో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. నువ్వు 0 అవ్వాల్సిన అవసరం లేదు. 100. పోలీసులు ఉంటారు. కంప్లైంట్ ఇస్తే చాలు. ఫు! ఇంత చిన్న కామన్ ఐడియా నాకు రాలేదు. రాజు, ఇంత పాపులర్ ఫిగర్ని ఎప్పుడయ్యాను? ఎవరెవరో వచ్చి పేరు పెట్టి పిలుస్తున్నారు. నేనెవరో మీకు తెలియదు, కానీ మీ గురించి, మీ ఊరు, మీ తల్లిదండ్రులు, మీ పెళ్లి గురించి చాలా వరకు తెలుసు. నా గురించి నాకు తెలుసు, మీ గురించి చెప్పండి. మీరెవరు? నేను పూలు దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీత కోకు చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువుల చెల్లి పాట బాగా పాడేనా? అయ్యో నా మతమరుపు, నువ్వు చెల్లి అని పిలవద్దన్నావు కదా. సారీ అక్క. ఎందుకు? హో, ఇందాక అరిచావనా? పర్వాలేదు, నేనే కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తున్నా. చాలా రోజుల తర్వాత రాజు కనిపించాడు కదా, అందుకునేనేమో. చెల్లి, గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను తిట్టు ఏమన్నాను, కానీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని మాత్రం చెప్పకు. నేను బ్రతకలేను. నీకెవరు లేరా? ఉన్నారు. రాజా కోసం వాళ్ళందరితో గొడవపడి వచ్చేశాను. కానీ రాజా తరఫు వాళ్ళెవరో నాకు అస్సలు గుర్తు రావట్లేదు. నువ్వు, వారాహి, ఎవరో కూడా. చెల్లి, నీకు సీక్రెట్ చెప్పనా? రాజా కూడా నేనెవరో గుర్తులేదు. సీక్రెటా చెల్లి? పర్వాలేదులే. కానీ చెల్లి, రాజాకి నేనేదో రోజు గుర్తొస్తాను. అప్పటి వరకు రాజాకు కొంచెం దూరంగానే ఉంటాలే. కానీ రాజాకు కూడా నేనెవరూ గుర్తు రావట్లేదు పాపం. చెల్లి, మిస్టర్ వారాహి చాలా పెద్ద దిక్కు, అపార్ట్మెంట్ ఓనర్ అని చెప్తున్నాడు. నేను నమ్మాను. కానీ నాకు మిస్టర్ వారాహి మీద నమ్మకం కంటే నీ మీదే నాకు నమ్మకం ఎక్కువ చెల్లి. నేనెవరో నీకు చెప్పాననుకో, నువ్వు ఆలోచించడం మానేస్తావు. అప్పుడు రాజా తరపు వాళ్ళెవ్వరూ నీకు గుర్తుకు రారు. పోనీలే, నువ్వెవరైనా సరే, నువ్వు మా ఇంటిని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకు చెల్లి. నువ్వు నాతోనే ఉండాలి. రాజా, ఏమైంది? మీరెవరు? కృష్ణ, కొత్త నాటకం స్టార్ట్ చేసావా? కృష్ణుడి నాటకాల గురించి ఆయన్ని కదా అడగాలి. రేయ్, నీకన్నా 2 ఆకులు ఎక్కువే చదివానురా. ఆకులు చదివారా? దీన్ని పిచ్చి అంటారండి. ఇది మాయలు కాదనుకుంటా. రేయ్, ఇది మీ ఇల్లే. మా ఇంట్లో మీరెందుకున్నారు? నిజంగానే నీ మైండ్ దొబ్బిందా? మైండ్ యువర్ లాంగ్వేజ్. రాజ్! రాణి, రాజ్, నేను గుర్తుకొచ్చానా? గుర్తొచ్చానా? అసలు నిన్నెక్కడ మర్చిపోయాను. నీకోసం ఎక్కడెక్కడో వెతికాను తెలుసా? నేను కూడా రాజా, నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. మిస్టర్ వారాహి కూడా వాళ్ళ ఆవిడ కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఇతనెవరు? మిస్టర్ వారాహి, గుర్తులేదా? దిక్కుమాలనాడు. అదే పెద్ద దిక్కు అని. అపార్ట్మెంట్ ఓనర్ని 6 నెలలు అద్దె కట్టాలా? అది మర్చిపోలేదు. రాజ్, మరి నేను నీకేమవుతానో చెప్పు. మనం ప్రేమించుకున్నాం. తర్వాత ప్రేమించుకుంటూనే ఉన్నాం. తర్వాత ప్రేమించుకుంటూనే ఉంటారు.
మిస్టర్ వారాహి. తను నీ భార్య అంట గుర్తుందా? మనం పెళ్లి చేసుకున్నామా? హా, ఇదిగో. ఆ తాళి నేనే కట్టేనా? మూతి పళ్ళు రాల్తాయి. నీ భార్యకు నువ్వు తాళి కట్టకుంటే ఇంకెవడు కడతాడు? ఇంత చనువుగా మాట్లాడుతుందంటే క్లోజ్ రిలేషన్ అయి ఉంటుంది. తను ఎవరు? రాజ్, నీకు చెల్లి గుర్తులేదా? ఇద్దరు గుర్తుకొస్తే మేనేజ్ చేసి సావలేడమ్మా. రాజ్, చెల్లికి నీకు సంథింగ్ సంథింగ్. అదేంటో నాకు తెలీదు, గుర్తులేదు. సంథింగ్ సంథింగ్ అంటే నేను చెప్పనా? వారాహి గారు తలకు దెబ్బ తగిలి మర్చిపోయాడు. అంతా గుర్తొచ్చేలా నేను చేస్తానుగా. హా, అయ్యో అడగడం మర్చిపోయాను. అసలు తలకెలా దెబ్బ తగిలింది రాజ్? రోడ్డు మీద పిచ్చోడు రాయి విసిరేశాడు. పిచ్చోడు పిచ్చోడిని చూసి కులకరాయి విసిరితే పిచ్చోడు పిచ్చోడైపోయాడు. పిచ్చ పిచ్చగా చెప్పావమ్మా. డాక్టరీగా కట్టుకట్టింది ఏం చెప్పారు? తలకు బలంగా దెబ్బ తగిలింది. సో కొన్ని కొత్త విషయాలు గుర్తొస్తాయి, పాత విషయాలు కొన్ని మర్చిపోతావు. నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ నన్ను మర్చిపోయినట్టే మర్చిపోయావా? మంచి పని చేసావు. ఆ మందులతో తగ్గదులే గాని నా దగ్గర ఉందిగా. ఈ రోకల్ బండతో తల మీద బలంగా దెబ్బ పడితే అన్నీ గుర్తుకొస్తాయి. రాకపోతే చావనన్నా చేస్తావు. చెల్లి, ఆగు చెల్లి, వద్దు చెల్లి. చెల్లి, ఆగు చెల్లి. వద్దు చెల్లి, వదిలే చెల్లి. చెల్లి, వదిలే. రాజ్ రాజ్, రాజ్ రాజ్ ఏమైంది రాజ్? వీడు యాక్ట్ చేసేంత గొప్ప నటుడేం కాదమ్మా. జాగ్రత్తగా చూసుకోండి. తల తిరిగి ఏదో గుర్తొచ్చిందని మూడో దాన్ని తెచ్చిపెట్టుకోగలడు. శబదం చేస్తున్నా. చెల్లి, దేవుడు ముందు శపథం చేసొచ్చా రాజుకు తగ్గేంత వరకు ఉపవాసం ఉంటానని. నువ్వు ఉపవాసం ఉంటావా అక్క? నువ్వు కూడా ఉంటావు చెల్లి. మిస్టర్ వారాహి, అది పాలు ఇక్కడికి జారుకుంటున్నారు. పాలు బయట పెట్టొచ్చాను, ఫ్రిడ్జ్లో అలా పెట్టి ఇలా వచ్చేస్తాను. వారాహి గారు ఉపవాసం ఉండాల్సిందే. అక్క లంచ్ ప్రిపేర్ చేసింది, మనం తినేసి స్టార్ట్ చేద్దాం. అయ్యో చెల్లి, ప్రిపేర్ చేసిందంతా వాచ్మెన్కి ఇచ్చేసాను. మా తల్లే. మీ ముగ్గురి మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాను. చెల్లి, మిస్టర్ వారాహి రాజ్ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా? చేతిలో కర్పూరం వెలిగించుకుని మరీ హారతిస్తున్నారు. చెల్లి, రాజ్కి ఇంకా మెలకు రాలేదు. వచ్చాక ఎవరిని గుర్తుపడతాడో ఎవరిని మర్చిపోతాడో. ఇంకా ఏం ముక్కోలు. నాకు తెలిసిన భూత వైద్యుడున్నాడు, అన్నింటికి ట్రీట్మెంట్ చేస్తాడు. వేప మండలతో. పిలిపిద్దామా చెల్లి? అవసరం లేదు, ట్రీట్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు. నువ్వు అలా పసుపు చల్లుతూ ఉండు, నేను వేప మండలతో వాయిస్తూ ఉంటాను. సరే సరే చెల్లి. రాజ్, రాణి, అమ్మయ్య, మళ్ళీ స్టార్ట్ చేశాడా? గుర్తుకొచ్చానా రాజ్? నా మొక్కులు వృధా కాలేదు దేవుడా. తను అయ్యో, అంత స్ట్రెస్ తీసుకోకు రాజ్, మెల్లగా గుర్తొస్తుందిలే. చెల్లి, నువ్వేం ఫీల్ అవ్వకు, మెల్లగా గుర్తిస్తాడులే. రాణి,
నా ఫ్రెండ్ మొగుడు కూడా తను ఇలాగే మర్చిపోయాడు. అది యాక్టింగ్ అని తర్వాత తెలిసింది. అప్పుడు ఉప్మాలో విషం కలిపి తినిపించింది. చావలేదు కదా. జస్ట్ మిస్. నరక పంచులాగా వెళ్ళాడు. అందుకే చెల్లి, ఉప్మాలో కాదు పూరీలోనో కర్రీలోనో విషం పెట్టి నవ్వుతూ తినిపించి నరకానికి పంపించేయాలి. నీకు స్పెషల్ పూరి తీసుకొస్తాను రాజు. దెబ్బ తగిలిన చోట కొంచెం నొప్పిగా ఉందండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. దెబ్బ తగిలిందా? ఎక్కడా? ఆ? ఎక్క- హ్మ్. రాయి ఇక్కడ తగిలింది, నేను పడిపోయాను. బ్లడ్ రాకపోయినా డాక్టర్ ఎందుకు కట్టాడు? బిల్ కోసం అనుకుంటా. ఆహా. ఆ, నిన్ను మేడం పక్కకి జరగండి, కొంచెం మనిషి గురించి పట్టించుకోండి. అయ్యో అమ్మో, లేగండి లేగండి. ఆ. ఆ. ఏమైంది? ఏమో కింద పడిపోయాను. రాజ్, నీకు ఊతప్పం చేశాను స్పెషల్గా. చెల్లి నీకు కూడా. మ్. మిస్టర్ వారాహి, నాకు ఊతప్పం వేయాలి అనే టయానికి కింద పడ్డా. హా, మీకు డబల్ ఊతప్పం విత్ డబల్ నెయ్యి. ఆ, అమ్మా, చూస్తుంటే ఎంటర్టైనింగ్ గా ఉంది, కానీ నిన్ను చూస్తేనే జాలీగా ఉందమ్మా. ఆ, పదమ్మా ఊతప్పం తిందాం, చల్లగా అయితే బాగుండవు. ఆ, నీకోసం నేను ఉపవాసం ఉంటానులే. నీ అమ్మ దరిద్రుణ్ణి దరిద్రుణ్ణి. ఎందుకు నా ఫోన్ బ్లాక్ లో పెట్టడం? మీ కోపం పోయే వరకు రోజు ఫోన్ చేసి తిట్టొచ్చుగా. కనీసం మీరున్నారన్న ధైర్యమైనా ఉంటుంది. ఎలా ఉన్నావే కొత్త పెళ్లి కూతురా? ఫోన్ చేసేంత తీరికిచ్చాడా నీ మొగుడు? ఏంటే మాట్లాడో? ఏం లేదే, నువ్వు గుర్తొచ్చావు. నీతో మాట్లాడాలనిపించింది. ఏమైంది అంత డల్గా ఉన్నావు? రాత్రి మ్యాటర్ ఏం జరగలేదా? సహస్ర, మరి మ్యాటర్ ఏంటి? అందరూ నా ఫోన్ బ్లాక్ లో పెట్టేశారే. అప్పుడే వాళ్ళ కోపం తగ్గిపోతుందా? కొద్దిగా టైం పడుతుంది. అమ్మా నాన్నల్ని ఒప్పించడానికి ఎంత ట్రై చేశాను. రాజ్కి సడన్ గా మ్యారేజ్ ఫిక్స్ అవడంతో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు చేసింది తప్పని వాళ్ళ కారణం వెతుక్కున్నారు. నువ్వు చేసింది కరెక్టే అని వాళ్ళ కారణం వెతుక్కునే వరకు నువ్వెదురు చూడక తప్పదు. మనం చేసేది వాళ్ళకు తప్పనిపించవచ్చు, కానీ ఆ కారణం మనకు తెలియకపోవచ్చు. మన మంచికే అవుతుంది, ఏం భయపడకు. నువ్వు రిలాక్స్గా ఉండు. థ్యాంక్సే, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది నాకు. రీకనెక్ట్ అవ్వు మీ ఆయనతో. సార్ రండి, మీరేం తినలేదు కదా. అయ్యో కూర్చోండి. మ్మ్. మ్. తినండి. కలిసి తింటే నేనేమైనా గుర్తొస్తానేమో. ట్రై చేయండి.
వంట చేయడం గుర్తుందిగా, లేదంటే నేను ఉప్మా చేసి పెట్టనా? ఇంతకన్నా వేరే దారి కనపడలేదు. డిన్నర్ రెడీ. నాకు చాలా ఇష్టం. రాజా, స్క్రీన్ మీద ఏమైంది? నన్ను నేను చూసుకోవాలి. పాపం ఎలా అయినా రండి డిన్నర్ చేద్దాం. నేను రాను. ఏ కాళ్ళ నొప్పి ఇంకా తగ్గలేదా? తగ్గింది కానీ కొంచెం ఉంది ఇంకా. ఇప్పుడేమో చేతులు నొప్పి వస్తున్నాయి. ఫోన్లో సీరియల్స్ వల్ల బాధలు మోసి మోసి. నువ్వే తీసుకొచ్చి తినిపించు ప్లీజ్ రాజ్. సార్, తనని ప్రేమించే వరకు గుర్తుందిగా. ప్రేమించిన వాళ్ళు ప్రేమగా అడిగినప్పుడు తినిపించాలి కదా. చెల్లి, రాజుకి నన్ను ప్రేమించేంత వరకు గుర్తుంది, పెళ్లి చేసుకుంది గుర్తులేదు. నాకేమో పెళ్లి చేసుకుంది గుర్తుంది, ప్రేమించింది గుర్తులేదు. నాకేమో నేను గుర్తులేను, రాజుకి నువ్వు గుర్తులేవు. భలే గమ్మత్తుకుందిగా చెల్లి. అవునవును, గమ్మత్తుగా ఉంది కదా సార్? అవునవును, గమ్మత్తుగా ఉంది. హ్మ్. నన్ను చూస్తే జాలి వేయడం లేదా? వంటవాడికి కూడా అతని భార్య బెడ్ కాఫీ ఇచ్చి మరీ లేపుతుంది. ఒక ఆవిడ భార్య, మరో ఆవిడ నన్ను భర్త అంటుంది. సో భార్య అనుకుందాం. ఇద్దరు బెడ్రూమ్లో ఒకళ్ళ మీద ఒకళ్ళ కాలు వేసుకుని నిద్రపోతున్నారు. వాళ్ళ కాఫీ ఇచ్చి నేను లేపాలా? ఇంతకన్నా ఘోరమైన గృహింస ఉంటుందా? 2 కాఫీలా? నాతో 3 కదా. చి, మరీ సిన్సియర్ వంటవాడిలా అయిపోయింది నా బతుకు. బ్రో, వాళ్ళని వదిలేసి మనం కలిసి కాఫీ తాగుదాం. క్లాస్ వాళ్ళు దేవ్ అంటారు, మాస్ వాళ్ళు దాస్ అంటారు. ఓవరాల్గా దేవదాస్. మరి దేవదాస్ అనేవాళ్ళు? వంటవాడి పోయినా చేసావుగా. నా ఇంటికి వచ్చి నన్ను వంటవాడినంటావా? నా పిల్లానికి అంత ధైర్యం లేదు. పెళ్ళామా అంటే నువ్వు 3 పోస్టులు ఉన్నావా? 3 అంటే వంటవాడేగా. తేడా ఏంటో చెప్పు. దేవదా, పారు పారు ఎన్ని రోజులైంది దేవదా నిన్ను చూసి? 15 రోజులు. 15 యుగాలైనట్టుంది నాకు. పారు, ఆయన ఎందుకు అంత కోపంగా చూస్తున్నాడు? ఆయనే నా మొగుడు, కానీ ఆయనకు మాత్రం నేనెవరో గుర్తులేదంట. మైండ్ దొబ్బిందా? హా. సార్, నన్ను గుర్తుపట్టలేదు కదా? ఇంకో విషయం, గమ్మత్తైన విషయం. దారుణం జరగబోయే సమయంలో ఓ అమాయకురాలు వచ్చింది. ఈయనే తన భర్త అంటూ కాదని చెప్పడానికి ప్రయత్నించా. సిలిండర్ పేల్చుకొని సూసైడ్ చేసుకుంటా ఉంది. ఓ, గమ్మత్తైన విషయమే. ఆ బుర్రకు బుద్ధొచ్చే వరకు నువ్వు ఆవిడతో బుద్ధిగా ఉండు. అవునవును, సిలిండర్ పేలిపోతే మళ్ళీ వంట కష్టం అవుద్ది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. నాకు కూడా. మీరు నాటకాలు చూస్తారా? మేము డ్రామా మెగాస్టార్. ఆహా, చాలా మంది అభిమానులు ఉన్నారు. చొక్కాలు చించుకుంటారు. ఆహా, మరి లేడీ అభిమానులు లేరా? వాళ్ళే ఎక్కువ. మరి వాళ్ళేం చించుకుంటారు? జోక్. ఏమైంది రాజ్, అతులా ఏదోలా ఉన్నావు? ఎంతో తీవ్రమైన మనో ఆవేదనకు గురై అదో ఏదేదో ఆలోచిస్తున్నట్టున్నారు. సార్,
ఎందుకన్నయ్య మైండ్ దొబ్బింది? ఇంతకీ జాబ్ ఉందా? అది కూడా అన్నయ్య, ఇంతకీ నువ్వేం జాబ్ చేస్తున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే అదేదో టీవీ ముందర కూర్చొని టప 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 టపని కొడుతుంటారు, చిరాకు అనిపించదా? కనీసం బుల్లితెర మెగాస్టార్ కూడా కనిపించాడు దాంట్లో. ఈ మెగాస్టార్ని వదిలేసి ఇతన్ని ఫ్యామిలీ స్టార్గా ఎలా ఫిక్స్ అయ్యావు? ఓయ్ డ్రామా స్టార్, మా ఆయన తిడుతున్నావా? లేదే, వీళ్ళని అంటున్నాను. అలా అయితే ఓకే. యా. ఇంతకీ ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు? ఆయన వస్తే ఇంటికో జాబ్ అన్నారు, ఇంకా ఆ జాబ్ మా ఇంటి వరకు రాలేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చదువుకున్నావా? ఓ, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి 10వ తరగతి వరకు చదివా. కాలేజీకి వెళ్దాం అనుకుంటే వాడు 10th సర్టిఫికేట్ అడిగాడు. మనం రాసిన దానికి వాడు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి, అది వాళ్ళకి ఇవ్వడం ఏంటి? మన ఆత్మగౌరవం దెబ్బతింది, వద్దనుకున్నా. పాపం ఆ కాలేజ్ పరిస్థితి. ఎస్, ఆ కాలేజీ బ్యాడ్ లక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలానే ఉన్నాయి. నీకు చెప్తా, బాబాయ్. నీకు చెప్తా, హోయ్ నీకు కూడా చెప్తా. స్వెట్ చాలా ఎక్కువ పట్టింది, ముందుగా స్నానం చేస్తా. పారు, మన రూమ్ ఎక్కడా? ఎవరు వచ్చారు? ఇక్కడే ఉండు, కదిలావనుకో చంపేస్తా. ఏంటే అమ్మా? చెల్లి, కాఫీ తాగుతావా? ఇప్పుడు కాదు, పనైన తర్వాత. సరే. డ్రామా స్టార్, యా. రాణి, కాఫీయా? మీరే లోపల రావచ్చుగా. హా, ఎందుకు? కాఫీ చేసేది కిచెన్ లో కదా. హేవద కోసం వేడిగా కాఫీ తీసుకురా. రాణి, రేయ్, లైట్ గానా స్ట్రాంగ్ గానా? డబుల్ స్ట్రాంగ్ గా. నా మూడ్ చెడగొట్టకు. హా. అసలు ఏం జరుగుతుంది లోపల? అబ్బా, ఇదా అదా? రాజ్, చెల్లి పని తర్వాత అంది, మూడు చెడగొట్టుకో అంది, కోపంగా ఉంది అంది. మ్యాచ్ అవ్వట్లేదే, ఏమై ఉంటుంది? మన రూమ్ ఏంట్రా, మన రూమ్ ఏంటి? నీకు నాకు మధ్య ఏదో ఉన్నట్టు. నువ్వు పప్పులో కాలేసేవే. మన అంటే మనం కాదు, మన అంటే నేనే. మెగాస్టార్ అంటే ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలిగా. మా ఆయన అంటే ఎంతో చులకనగా మాట్లాడావు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తెలుసారా నీకు? ఇంకేమన్నా మైండ్ దొబ్బిందా? మీ ఆయన నాకంటే బాగా నువ్వే తిట్టావే. నా మొగుడ్రా, నేనేమైనా అంటాను, తిడతాను, కొడతాను. బయట వాళ్ళు ఏమైనా అంటే తాట తీస్తాను. నువ్వే కదా ఓవర్ యాక్షన్ చేయమన్నావు. నువ్వు మరీ ఓవర్ చేసావు, జీవించేసావు, చంపేస్తా. కొడితే కొట్టావు గానీ గొప్పగా పోయావే, జీవించేసావని. ఏదో ఒక రోజు ఆ మెగాస్టార్ రీచ్ అవుతానేమో. ఎవరతను? ఎవ్రీవేర్ ఇస్ క్లియర్ సార్. సెల్యూట్. హలో, ఏంటి నీకు సెల్యూట్ చేయడం రాదా? వచ్చు, కానీ చేయను. ఎందుకంటే నేను చూసిన సినిమాలన్నిట్లో దొంగలు మీరే. సార్, ఎవరైనా టెర్రరిస్ట్ తప్పించుకుని మా అపార్ట్మెంట్లో దూరాడా? ఏ 420, ఈ టెర్రరిస్టులు తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా ఉండు. సార్, ఎన్కౌంటర్ చేయమంటారా? సార్, మెయిన్ టెర్రరిస్ట్ లేండి సార్. మహోజ్వల భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్న
మీకన్నా పెద్ద టెర్రరిస్టులు ఎవరున్నారా? సార్ సార్ ఏం చెప్పారు సార్? డైలాగ్ ఒకసారి చెప్తారా? ఏ డ్రామా కంపెనీ నుంచి తప్పించుకొని వచ్చావు? డ్రామా మెగాస్టార్ సార్. దసరా కదా, అన్ని డ్రామా కంపెనీలు మన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. తప్పించుకొని రావాల్సి వచ్చింది నా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ కోసం. హాఫ్ గర్ల్? నా సైడ్ ఓకే సార్, తన సైడే. ఏ యూటీజింగ్ కేసు ఉందా? సార్ ఎన్కౌంటర్ చేసేనా? చేసి మీ సీఏ చేసి అనుకో, నువ్వు సీఏ అయిపోవచ్చు. థర్డ్ ఫ్లోర్ రాధాకృష్ణ గారు వెళ్ళి అనుకొని వచ్చాను. క్యారీ ఆన్. హలో క్యాలీఫ్లవర్, ఇలా రామ్మా. ఆ సినిమా డైరెక్టరే పైన ఉంటాడు. బాబు సంపూర్ణేష్ బాబు, ఇలా రామ్మా. ఇరుక్కున్నాడు. సార్ ఈ ఇంటికి నాకు ఏం సంబంధం లేదు. ఈడేమవుతాడు? పెద్ద దిక్కు. పోలీస్ ఆ? మిస్టర్ వారాహి అబద్ధం చెప్తున్నాడు. ఎన్కౌంటర్ చేసే. సార్ మీరు ఎందుకు వచ్చారో చెప్పలేదు. ఆ? నువ్వు వండింది తిందామని. అయితే స్పెషల్ గా ఉప్మా వండి పెట్టినా సార్. అవును బాగుంది. సార్ మనల్ని ఉప్మాగాలు అంటుంది. అరే నిన్ను. నేను సెర్చ్ చేస్తా, టిఫిన్ బాంబులు ఏమైనా ఉన్నాయేమో. ఓకే సర్చ్. రైస్ సార్. బటర్ చికెన్. అబద్ధం సార్, చికెన్ ఉంది, బటర్ లేదు. రే డ్రామా స్టార్, నీకు అసలు వీళ్ళతో లింక్ ఏంట్రా? రాణితో ఏ రిలేషన్ లేదు, కానీ ఏదో ఉండేటట్టే ఉంది సార్. ఏదవ్వా. పార్వతిని ప్రేమించాను, తను వేరే వాడిని పెళ్లి చేసుకుంది. మరి నువ్వెందుకు వచ్చావురా? ఓదార్పు యాత్ర. ఓ డ్రామా స్టార్ చెప్పినట్టు మా ఇద్దరికి మధ్య ఏదో జరిగేట్టు ఉంది. అమ్మో తప్పు, నాకు పెళ్ళయింది. రాజే నా భర్త, కానీ అతనికి నేను భార్య అని గుర్తులేదు. మైండ్ దొబ్బింది. దుబ్బింది. నువ్వు ఏ రిలేషన్ లేని ఈ కన్ఫ్యూజన్ గ్యాంగ్ కి పెద్ద దిక్కుమాలినోడా. సార్ ఈ అపార్ట్మెంట్ కి ఓనర్ని సార్ నేను. మరైతే నీ పెళ్ళాం పిల్లలతో ఉండకుండా ఇళ్ళతో ఏంట్రా? సార్ బ్రోకు పిల్లలు లేరు. పిల్లల కోసమని మేడంతో కలిసి కుంభమేళాకు వెళ్తే మేడం తప్పిపోయారు. సార్ పెద్ద సార్ చెప్పారు కదా 30,000 మంది తప్పిపోయారని. ఆ లిస్ట్ లో వీళ్ళ పిల్లం పేరు రాసిద్దామా? సబర్ కరో, రుకో జరా. తప్పిపోవడానికి తనేమన్నా చిన్న పిల్ల? తప్పించుకుపోయిందా లేక? ఎంత కవర్ చేసినా కనిపెట్టేస్తున్నారు బ్రో. ఈ పోలీస్కి అంత బుర్రేం లేదు, కనిపెట్టలేడు. అలా లేచిపోలేదు. చెప్పమ్మా, నీ పెళ్ళాం ఎందుకు లేచిపోయింది? లేచిపోయింది తను. ప్రతి అడ్డమైన విధవా తను ఎందుకు లేచిపోయిందని నన్ను అడిగేవాడే. సార్ మీరు విధవ అయితే మాత్రం మిమ్మల్ని విధవ అంటాడా? ఎన్కౌంటర్ చేసేస్తా. నిన్ను కాల్చేయాలరా ఫస్ట్. మిమ్మల్ని జడ్జ్ చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జి గారితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. బట్ అంత బడ్జెట్ గవర్నమెంట్ దగ్గర లేదు. రే 420 వీళ్ళందరి మీద ఏమేమి కేసులు పెట్టచ్చో చెప్పు. ఇతనిపై 420, 420, 420, 420, 420 మొత్తం ఎంత సార్? అది అరే చాలా పెద్ద కేసురా. నడవండి అందరూ పోలీస్ స్టేషన్ నడవండి. సార్ లాకప్ ఆల్రెడీ హౌస్ఫుల్. వీళ్ళందరిని అందులో వేసామంటే జంగిల్ బుక్ అవుద్ది మన పోలీస్ స్టేషన్. అదే నిజమే. వీళ్ళందరి మీద ఎన్కౌంటర్ అవి ప్లాన్ చేయకుండా మ్యాటర్ ని వేరే విధంగా డీల్ చేయి. నాకు 5, సార్కు 5, టోటల్ గా 10,000. నువ్వు నేను ఉంటున్నారా? సార్ కొంచెం ఎక్కువ కదా, 116 కలిపి 10,116 ఇవ్వండి. నేను చెప్పానా వీళ్ళు పోలీసులు కాదు దొంగలని. అరే 420 వీళ్ళందరూ ఫైన్ కట్టినా దీన్ని మాత్రం వదలకరా. పోలీస్ స్టేషన్కి తీసుకురా. నీకు అంత సీన్ లేదులే. సార్ మీ నెంబర్ చెప్పండి, ఫైన్ కట్టేస్తాను. అమ్మా మమ్మల్ని ఇరికిద్దామనే? ఓన్లీ క్యాష్ అమ్మా. మా దగ్గర క్యాష్ ఏం లేదు, మిస్టర్ వారాహియే కడతాడు. వారాహి ఎరా క్యాలీఫ్లవర్ ఏంటి? ఆ, ఆ.
అమ్మా ఊరుకోవే, ఈరోజు ఏడవకూడదు. ఎలా చూసుకుంటున్నాడు? బాగానే చూసుకుంటున్నాడు. నాన్న ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. నీ మీద కోపం ఉంటే ఏదో ఒకనాడు తగ్గిపోతుందేమో. ఆయనకి నువ్వంటే ప్రేమే. నీ దగ్గరికి ఆయన రాకపోయినా మాట్లాడకపోయినా ఎప్పుడూ నీ సంతోషాన్నే కోరుకుంటాడు. అమ్ములు ఊరుకో, నేనుంటాను. హ్యాపీ బర్త్డే అమ్ములు. మేము కోప్పడేది బాధపడేది నువ్వు ఆనందంగా ఉండాలనే. నీ సంతోషమే మా సంతోషం. మర్చిపోకు. జాగ్రత్త. దీవించండి శ్రీవారు. సారీ. యూట్యూబ్ కాఫీనా? తాగడానికి పనికిరాదని పడేసావా? గాడిద గుడ్డు, ఇది తాగడానికి కూడా పనికిరాదు. పొగరబోతు. ఆహా, కాఫీ అంటే ఇలా ఉండాలి. అమ్మాయి అంటే ఇలా ఉండాలి. థ్యాంక్స్ దేవదా. ఏంటలా చూస్తున్నావు? గజ దొంగని అలానే చూస్తారు. 50 కేజీల బంగారాన్ని కొట్టేశాడు. పెళ్లి చేసుకుంటే తెలుసుది బంగారము, కారము, అహంకారము. మాటలేంటి మైండ్ దొబ్బినోడుతో? అహంకారి. చెల్లి, ఎంత అందంగా ఉన్నావో చెల్లి. ఆగు, వీళ్ళ దిష్టి తగిలడా ఉంది, నీకు దిష్టి తీస్తా. ఇదో తింకర్దే. అందానికి అహంకారానికి తేడా తెలియదు. డ్రామా స్టార్ దిష్టి, రాజు దిష్టి. తూ అను, తు. బయటికెళ్ళాలి, తీసుకెళ్తావా? తీసుకెళ్ళడం ఏంటి పారు? ఎత్తుకొని తీసుకెళ్తా. వినబడుతుందా? బయటికెళ్ళాలి. డ్రామా స్టార్ వినబడ్డం లేదా? చెవులు దొబ్బాయా? తుబ్బే. చెల్లి, చెవులు దొబ్బాయంట. ఆహా, హ్మ్, ఇప్పుడు హా. సాడిస్ట్. పెళ్లి చేసుకుంటే ఆ బంధానికి విలువ ఉంటుంది. కొట్టచ్చు. ఆ బంధం సంబంధం లేకుండా కొట్టకూడదే. బైక్ కేసి తీసుకొని రా, మనం బయటికి వెళ్దాం. చెల్లి, పాపం డ్రామా స్టార్ తన్నులు తిన్నాడు కానీ టిఫిన్ తినలేదు. రాణి, బయటికి వెళ్తున్నారు కదా, స్పెషల్ ఉప్మా తినొస్తారులే. అలాగే మా హీరో మూవీ చూసి లంచ్ చేసి వీలు చూసుకొని వస్తాం. పద. పద. బాయ్ బాయ్ అక్క. చెల్లి. భలే ఉంటది సిరీస్. చెల్లి, ఏంటి అప్పుడే వచ్చేసారు? మూవీ టికెట్స్ దొరకలేదా? ఛీ, నేను ఇంకా సినిమా స్టోరీ చెప్తావేమో అనుకున్నా. సినిమాల్లో కథలుంటాయా? మా నాటకాల్లో గొప్ప కథలుంటాయి. నా స్టైల్లో చెప్తా. అందరినీ ఎంటర్టైన్ చేస్తా. ఏ, నీళ్ళెవరిని ఎంటర్టైన్ చేయలేదా? అదే మాజీ లవర్. మేమొస్తే నీకు వీలు కాదు కదా, ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా. పదరా, బయటికెళ్దాం. చెల్లి, ఇప్పుడు వెళ్ళినా వేస్ట్, సినిమా స్టార్ట్ అయిపోతుంది. రాణి, నాకు ఆకలిస్తుంది, మనం వెళ్ళి వంట చేసుకుందాం. వీళ్ళు మంట పెట్టుకుంటారు. సరే సరే, పద పద. బయటికి తీసుకెళ్ళడానికి కూడా పనికిరాకుండా పోయినా? బయటికి తీసుకెళ్ళమని నిన్నే అడిగా, కానీ నువ్వే అర్థమై కానట్టు నటించావు. అబద్ధాలు చెప్తుంది, నటిస్తుంది నువ్వు. రాజ్, నువ్వు నన్ను మర్చిపోయినట్టు నటిస్తున్నావన్న విషయం నాకు తెలుసు. నీకే తెలియట్లేదురా నువ్వు నన్ను మర్చిపోతున్నావని.
పారు పారు వస్తున్నా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే పారు. ఈ రోజు నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే చెల్లి. డ్రామా స్టార్ అనయ్య రా. రాజ్ రా. మిస్టర్ వారాహేడి వరాహి కూడా పిలవండి. ఎరా మర్చిపోయావా? పొద్దున్నే తను అలంకరించుకున్న నీకు గుర్తు రాలేదంటే కేకును కాదు నిన్ను పోయాలి. మిస్టర్ వారాహి దగ్గరికి రండి. సార్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యు. పారు కట్ చేయి. కట్ చేయి. హ్యాపీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు డియర్ పారు. హ్యాపీ బర్త్డే టు డియర్ పారు. హ్యాపీ నాకు కాదు, రాజుకు పెట్టు. పారు పెద్దయినా ఆ, నైట్ పెద్ద పార్టీ ఉంది, నువ్వు ప్రిపేర్ అయిపో. ఫుల్ బాటిల్ ఉంది కదా అని ఫుల్గా తాగొద్దు. పద్ధతిగా ఒక పెగ్గేద్దాం. ఓకే, ద్వితీయ విఘ్నం లేకుండా రెండో పెగ్ లాగించేద్దాం. ముచ్చటగా మూడోది కూడా కంప్లీట్ చేద్దాం. మిస్టర్ వారాహి 4 తగిలించిన లేపుతాలే 3 అయిన తర్వాత. అమ్మా, నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావో తిక్కగా మాట్లాడుతున్నావో తెలియదు కానీ నీతో తిట్టించుకోకపోతే కిక్ ఉండదమ్మా. ఇప్పుడు కిక్ ఎక్కాలంటే వీటితో పాటు హెల్తీ హైజీనిక్ ఆమ్లెట్ విత్ పెప్పర్ పౌడర్ కావాలమ్మా. అదేమన్నా కొంచెం రే హ్యాపీ మూడ్ రా, హేట్రెడ్ మూడ్ కాదు. ఎంజాయ్ చేస్తూ ఎంచక్కా తాగాలి, చకచకా కాదు. మిస్టర్ వారాహి డ్రింక్ చేశారు, ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ మింగుతున్నారు. కిక్ ఎక్కిద్ది అన్నారు, ఎక్కింది కదా అని దిగజారి మాట్లాడకండి. మా ఆవిడ లేచిపోయింది వెళ్ళిపోయింది అని. నా పెళ్ళాం గురించి మరోసారి మాట్లాడితే నీ మొగుడి తల పగలగొడతాను. మిస్టర్ వారాహి సీక్రెట్, నాకు అలానే అనిపిస్తుంది. తల పగలు కొడితే నేను పూర్తిగా గుర్తొస్తానేమో అని. కుటేన్ కుటేన్ కుటేన్. అయ్యో ఏం కాదు, వదిలే. సారీ 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 రాజు, నాది తప్పు. ఏం కాలేదన్నాను కదా. ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? పడిపోయింది. ఏం కాలేదంటున్నాడు కదా. మీరు అంటారు మిస్టర్ వారాహి, భర్తకేదైనా అయితే ఆ బాధ భార్యకి తెలుస్తుంది. ఏం కాలేదంటున్నానా? ఎందుకు పైన పైన పడుతున్నావు? పిచ్చి పట్టిందా? ఎందుకలా అరుస్తున్నావు? నా మొగుడి మీద ప్రేమ ఎక్కువైపోయి మీద మీద పడుతున్నాను. నీ మొగుడు ఎవడో నీకు తెలుసా? నీకే తెలీదు, మైండ్ దొబ్బింది. నిజమే, నా మైండ్ తొప్పింది. ఓ పిచ్చిదాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. ఎవరు పిచ్చిది? నువ్వే. రాజ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. నేను పిచ్చిదన్నా? ఎవడేదన్నా అన్ని అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నువ్వే తెలివైన దానివి, మంచిదానివి. అదేం లేదు, ఊరుకో. మీరంతా ఒక్క అబద్ధం చెప్పి మంచి వాళ్ళలా నటిస్తున్నారు. నేను అనుకున్నాను 4 అబద్ధాలు చెప్పి మంచి వాళ్ళ నటిద్దామని. మీ అందరి ముందు ఓకే, కానీ నా ముందు నేనెలా నటించగలను? మీ అమ్మా నాన్నలు మాతో సంబంధం కలుపుకోవాలని మా ఇంటికొచ్చారు. మా చెల్లెలు రాణి మీకు నచ్చిందని పెళ్లి చూపులు కూడా అవసరం లేదు, ముహూర్తాలు ఫిక్స్ చేసుకుందాం అన్నారు. నీ ఫోటో చూసి నిన్నిష్టపడిన రాణి నీకు పెళ్ళైందని తెలిసి షాక్ గురైంది. నిన్ను భర్తగా ఊహించుకున్న రాణి అదే నిజమని నమ్మింది.
ఇందులో నా తప్పేం లేకపోయినా తనకు బాగయ్యేంత వరకు భరిద్దాం అనుకున్నాను. కానీ పార్వతి నన్ను ప్రేమించి తన తల్లిదండ్రులను కాదనుకుని పెళ్లి చేసుకుని ఒక అనాథలా నా ఇంట్లో అడుగుపెట్టింది. నేను చేసిందేంటి? తన పుట్టినరోజు కూడా గుర్తుపెట్టుకోలేకపోయాను. పొద్దున్నెంత అసహ్యంగా మాట్లాడాను. ఛీ! రాణి, నేను నిన్ను ప్రేమించలేదు, పెళ్ళి చేసుకోలేదు. ఏ చెప్తే నీకు అర్థం కావట్లేదా? తాళి చూపించినంత మాత్రం నేను మొగ్గునైపోతానా? మీరందరూ బయటికి వెళ్ళండి. ఏ తగలు పెట్టుకుని చేస్తావా? పద, నేను తగలు పెడతా. రాజ్, ఛీ! రాణి, రాణి, రాణి! ఉమ్, ఎక్కడికి వెళ్ళిపోయింది రాణి? రాణి కనిపించట్లేదు. సారీ. చేయకూడనంతా చేసి ఇప్పుడు తప్పంత నాదే కదా. నువ్వు వేరే ఆవిడతో ఉంటున్నావంటే నా కోపం జల్సి ఉంటుందేమో కానీ నువ్వు చెడ్డవాడివి అనుకునే అంత చెడ్డదని మాత్రం నేను కాదు. రాజ్ నన్ను ఓవర్ యాక్షన్ చేయమని చెప్పి నన్ను రూమ్లో తీసుకుని వాయిన్ చేసింది. నిన్ను జస్ట్ హట్ చేసినందుకే. రాజ్, రాణి కనిపించిందా? మ్మ్హ్మ్. హా, రాజ్, నీకు రాణి వాళ్ళ బ్రదర్ తెలుసు కదా, అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో, ఒకసారి ఫోన్ చేయి. హలో, ఫోన్తో టైం వేస్ట్ చేయకుండా పర్సనల్గా డీలింగ్ మాట్లాడుకుందామా? తప్పిపోయిన అమ్మాయిని అపహరించింది నేనే. రేప్ చేసావా? నిన్ను రేపా? ఉండవమ్మా. అపహరణ చేయటం అంటే రేప్ చేయటం కాదు, కిడ్నాప్ చేయటం. ఇది కూడా తెలియదు మీకు? మాస్క్ పెట్టేసుకోవాలి. మొరేయ్, కొంచెం కాపాడొచ్చు కదండి. రేయ్, పోలీసులా వచ్చావు, ఫైన్ వేసావు, దొంగగా వచ్చావు, దోచేసావు, ఇప్పుడు కిడ్నాప్. ఇప్పటిదాకా అక్కడే బుద్ధిగా కూర్చోడానికి అదేమన్నా బుద్ధి అవుతారమ్మా? ఎప్పుడో ఎస్కేప్. ఆ ఛాన్స్ లేదమ్మా. ఏ ఎంటర్టైన్మెంట్ కోసం మెగాస్టార్ మూవీ పెట్టాను. మూవ్ అవ్వకుండా మెరికలాంటి మునగాడిని మోహరించాను. అన్నా, ఒరేయ్, నీ గురించి ఇంట్రొడక్షన్ పూర్తవకుండానే ఇన్సల్ట్ చేసావు కదరా ఇస్మార్ట్ శంకర్. ఎంటీఆర్, నీకేమో బుర్రేంటి? ఎంటర్టైన్మెంట్ అంటూ ఆచార్య పెట్టావు. ధర్మస్థలిలో జరిగే గొడవలు చూసి చూసి తన గొడవ ఏంటని గొడవ చేసింది. గొంతు మీద కత్తి పెట్టి తన ఇంటికి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చా. తీసుకొచ్చా సరేరా, ఎవరింటికి తీసుకొచ్చావు? నో మ్యాన్ హ్యాండ్లింగ్. సమస్యని శాంతియుతంగా సామరస్యంగా పరిష్కరించుకుందాం. రే, ఇప్పుడు అప్పర్ హ్యాండ్ మాది కదా, నీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదు సార్, డిప్రెషన్. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫెయిల్ అయిపోయాం కదా. మరి ఇంకెందుకు ఇక్కడ? మేడం కత్తి తీసేస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. తర్వాత మా వాడి తాట తీస్తా. అక్క, ఆ తలకు మాసిన వదిలే ఇంకా.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఓకే ఓకే, ఫ్రస్ట్రేట్ అవ్వకండి. పదరా. అక్క ఎలా ఉన్నావు? నీకు దెబ్బలేం తగలేదు కదా? రాణి ఏం కాలేదు కదా? చెప్పక్క. ఏ అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకండి. ఇంతకీ ఎవరు మీరంతా?